హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇవాళ మీకు చూపించబోయేది పచ్చిమిర్చి టమాటా రోటి పచ్చడి అండి. మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో, మా విలేజ్లో ఎలా చేసుకుంటామో మేమైతే చేసి చూపిస్తున్నాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా అయితే పచ్చిమిర్చిని మనం శుభ్రంగా కడిగి అలా మధ్యలో తుంచి వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో మనం ఫ్రై చేసినప్పుడు అవి పైకి అంటే ఒకేసారి పగిలి పైకి లేస్తాయండి. అలా లేసి లేవడం వల్ల మన కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మధ్యలో తుంపేసుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అవుతాయి, పైగా మంచిగా ఫ్రై అవుతుంది. కాబట్టి ఇలా మనం మిర్చిని మధ్యలో తుంచి వేసుకోండి. ఈ మిర్చితో పాటు ఇవి ఇలా వేసుకున్న తర్వాత టమాటా కూడా కట్ చేసుకోండి. చూడండి, టమాటాను కూడా మంచిగా కడిగి కట్ చేసుకోండి. కట్ చేసుకోవడం వల్ల అంటే మనం ముందే మిర్చిని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, తర్వాత మళ్ళీ టమాటాను కట్ చేయాలి. అందుకే అన్నిటిని ఒకేసారి రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, తర్వాత మనం అంటే స్టెప్ బై స్టెప్ ఈవెన్గా మనం మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. గ్యాస్ కూడా ఆఫ్ చేసే అవసరం ఉండదు. కాబట్టి అన్నీ ముందే మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ముందైతే ఇలా పచ్చిమిర్చిని తుంపి వేసుకున్న తర్వాత టమాటా కట్ చేయండి. టమాటా కట్ చేసుకున్న తర్వాత పక్కన అన్నీ మనకు ఎంత కావాలో అంత టమాటాలు కట్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసి మనం ముందుగా తీసుకున్న మిర్చిని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ ఆయిల్లోనే టమాటాలు, పల్లీలు అన్నీ ఫ్రై చేస్తాం కాబట్టి చూసి ఒకేసారి ఆయిల్ వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోండి. మిర్చి అనేది కింద మాడిపోకుండా ఎక్కువ కాలకుండా ఉండాలంటే మనం కలుపుతూనే ఉండాలండి. ఎక్కువ కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే మిర్చి అనేది కింద మాడదు. మనం అలాగే వదిలేసామనుకోండి, కింద మొత్తం బ్లాక్గా అయిపోయి పైన సరిగా కాలవు. కాబట్టి పచ్చడి కూడా అంత టేస్ట్ రాదు. కాబట్టి చూసి మనం కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూడండి, కలుపుతూ ఫ్రై చేస్తే ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాయో ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని మనం తీసుకోవాలి. ఇది మొత్తం అంటే మనం తీసుకునేటప్పుడు ఆయిల్ అనేది రాకుండా మిర్చి అనేది రావాలి. అలా తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇందులోనే అన్ని పల్లీలు వేసి వాటిని కూడా ఫ్రై చేయండి. సారీ అండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఇందులోనే మిర్చితో పాటు సగం కాలిన తర్వాత జీలకర్ర, ధనియాలు వేసానండి. అవి చూపించడం మర్చిపోయాను. నేను వీడియో స్టార్ట్ చేశాను అనుకున్నాను, కానీ అది పెట్టినప్పుడు వీడియో పెట్టలేదన్నమాట. కాబట్టి మీకు అది పెట్టడం అంటే ఎలా వేసాను అనేది చూపించలేకపోయాను. మిర్చి అనేది సగం ఫ్రై అయ్యాక మీరు వేసుకున్నారనుకోండి, అవి కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి కదా, వీటిని కూడా మనం మిర్చి బౌల్లోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టమాటా వేసుకోండి. టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి దీని మీద మూత పెట్టి కొద్దిసేపు అంటే సాఫ్ట్గా ఉడకాలన్నమాట. టమాటాలు ఇవి కొద్దిసేపు సాఫ్ట్గా ఉడికేంతసేపు మనం మిర్చిని తీసుకెళ్ళి రోట్లో వేసి దంచాలి. అవి కొంచెం అంటే మిర్చి అనేది బాగా నలిగిన తర్వాత టమాటాను తీసుకెళ్ళి టమాటాను కూడా వేసి దంచాలి. చూడండి, ఇలా ముందే కడిగి పెట్టుకోవాలి. రోల్ని పెట్టుకున్న తర్వాత అన్నీ వేసి దంచాలన్నమాట. రోటి పచ్చడి చేసుకోవాలి. మీరు కూడా ఇలాగే విలేజ్ స్టైల్లో చేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. చూడండి, అన్నీ మనం పచ్చిమిర్చిలో గింజలు ఉంటాయి కదా, అవి మొత్తం నలగాలన్నమాట. బయటికి వస్తే
అలా చేతితో అయితే అంటే మండుతాయి అనుకుంటే ఇలా చెంచాతో మనం దగ్గర చేసుకొని బాగా రుబ్బుకోవాలన్నమాట. రుబ్బుకున్న తర్వాత ఇది మంచిగా కొంచెం దగ్గరకు వచ్చింది, మంచిగా మెత్తగా అయిందన్నప్పుడు కొంచెం కొంచెం టమాటా వేసుకొని ఇంకా బాగా రుద్దుకోవాలి. చూడండి ఇలా అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం టమాటా వేసుకోవాలి. చూడండి అలా కొంచెం టమాటా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలపండి, అంటే రుబ్బుకోండి బాగా. అంటే చిన్నగా రుబ్బండి, మళ్ళీ మనం స్పీడ్గా రుబ్బినామనుకోండి కళ్ళలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం చూసి నిదానంగా స్లోగా రుబ్బండి. బయటికి వచ్చినవి చెంచాతో ఈవెన్గా లోపల అనుకొని చూడండి సాఫ్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో పచ్చడి మొత్తం బయటికి తీసి వెల్లుల్లి దంచుకోవాలి. వెల్లుల్లి అనేది మనం అలాగే దంచినామనుకోండి సరిగా నలగవు. కాబట్టి పచ్చడి కొంచెం బయటికి తీసి మొత్తం నలగొట్టుకున్నాం అనుకోండి మంచిగా నలుగుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఇలా తెలియకపోతే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, మీకైతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మా విలేజ్లో అయితే మేమైతే ఇలాగే చేసుకుంటామండి. మా బాబు చూడండి పక్కన నాకు కొంచెం పెట్టమ్మా అని అంటున్నాడు. అంటే ఆయన టేస్ట్ చేస్తాడట ఈ పచ్చడిని, ఎలా అంటున్నాడో చూడండి. తర్వాత పక్కకు తీసుకోవడమే. చూసారా, అయిపోయింది అంతా.